ఏం చేస్తున్నావు సుజాత? నా బ్లౌజ్ కట్ చేసుకుంటున్నా మేడం. ఓకే, చూడండి ఎలా వచ్చింది. ఓకే, అంతా ఓకే, కానీ ఈ వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ లైన్ పైకి ఎందుకు తీసుకున్నావు సుజాత? అంటే ఇది హాఫ్ ఇంచ్ పైప్ పెట్టుకుంటే సైడ్ ఫోల్డింగ్స్ రావు, నీట్గా వస్తుంది అన్న వీడియోలో చూసి పెట్టాను మేడం. ఎక్కడ చూసావు? యూట్యూబ్లో చూసి పెట్టాను. ఓకే, కరెక్టే సుజాత, ఇలా పైకి పెడితే సైడ్ ఫోల్డింగ్స్ రావు. కానీ నీ వేస్ట్ సైజ్ అంతా 28 మేడం. 28 కదా? 28 సైజ్ వాళ్ళకి ఇలా పెట్టాల్సిన అవసరం లేదు సుజాత. ఎందుకు అంటే ఇప్పుడు 28 వేస్ట్ సైజ్ ఉంటే నీకు నడుము స్ట్రెయిట్గా ఉంటుంది అండ్ ఎక్కువ మజిల్ ఉండదు. సో ఇలాంటివి మనం కరెక్టే చూస్తాం యూట్యూబ్లో, కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎలాంటప్పుడు ఇలా పెట్టాలి అన్నది తెలుసుకోవాలి. నువ్వు ఇలా పైకి పెట్టావనుకో బ్లౌజ్ పై సైడ్స్ నీకు పైకి వెళ్ళిపోతుంది, నీకు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి పెట్టాలో నేను చెప్పనా? చెప్పండి మేడం. ఎవరికైతే వేస్ట్ సైజు 33 అండ్ 33 కన్నా ఎక్కువ ఉంటుందో, అంటే కొంచెం లావుగా హెల్దీగా ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే సైడ్ నడుము దగ్గర మజిల్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్ లెంత్ ఉన్నప్పుడు అది లెంత్ అనేది కొంచెం మీడియంగా ఉంటుంది. బ్లౌజ్ లెంత్ మనకి ఇంత దాకా ఉండదు కదా, సో ఇంతవరకే ఉంటుంది కదా. సో ఎక్కువ మజిల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోతుంది సైడ్స్. అర్థమవుతుందా? లావుగా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది సైడ్ పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా మనకి లెంత్ ఉందనుకో, ఇలా పైకి వెళ్ళిపోయింది అనుకో బ్లౌజ్, సో ఏమవుతుంది, ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ ఆర్మ్ హోల్స్ దగ్గర సైడ్స్ ముడతలు అనేవి వచ్చేస్తాయి. అర్థమైందా? సో అలాంటి వాళ్ళకి ఈ మధ్యలో అనేది లాంగ్ లెంత్ పెట్టి సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించామంటే కరెక్ట్గా వచ్చేసి వేస్ట్ దగ్గర ఆ ఎక్స్ట్రా లెంత్ ఉండదు, కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉండదు అండ్ ఫోల్డింగ్స్ అనేవి రావు. అర్థమైందా సుజాత? అర్థమైంది మేడం. సో మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం, కానీ ఎప్పుడు అప్లై చెయ్యాలి ఈ ట్రిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి దానికి ఇలా పెట్టామనుకో బ్లౌజ్ ఉన్న ఫిట్టింగ్ పోతుంది. సో మెయిన్ ఏంటంటే నేర్చుకునేటప్పుడు ప్రాబ్లం వస్తే దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలి. అండ్ దానికి వచ్చిన సొల్యూషన్ ఏ బ్లౌజెస్కి పెట్టాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ తెలుసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా సుజాత? ఓకే మేడం, అర్థమైంది. లైన్ ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టకూడదు బాగా అర్థమయ్యేలా చెప్పారు. నా సైజుకి అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తాను. చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, స్మాల్ టిప్. చాలామంది యూట్యూబ్స్లో మనం చూస్తూ ఉంటాము, కానీ ప్రతి టిప్ అలానే యూజ్ చేయకూడదు. ఎవరికి యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అన్న డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని యూజ్ చేయండి. సో మనం కస్టమర్స్ది బ్లౌజెస్ తీసుకుంటాము, సో ఇలా వాళ్ళకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసి ఇచ్చినప్పుడే వాళ్ళు మనకి 100% సాటిస్ఫాక్షన్ అవుతారు అండ్ వాళ్ళు మనకి మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ ఇస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్లౌజ్ అనేది మీకు 100% ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుట్టి ఇవ్వడం కోసం. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏమవుతుంది అంటే, ఒక్కసారి మన లేడీస్ గురించి మీకు తెలుసు కదా, ఒక్కసారి బ్లౌజ్ అనేది సరిగ్గా కుదరలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు అండ్ వాళ్ళు సరిగ్గా కుట్టరు అని పైగా 2-3కి కూడా చెప్పేస్తుంటారు. సో ఇవన్నీ మనకి ఉండకూడదు అనుకుంటే బ్లౌజ్లో ప్రతి టిప్ ఫాలో అయ్యి నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేలా చూసుకోండి. లూజ్ అంటారా, కొంచెం లూజ్ అటు ఇటు అయినా మనం సైడ్ స్టిచ్చింగ్ చేయొచ్చు, కానీ బ్లౌజ్ ఫిట్టింగ్స్ ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు సైడ్ దగ్గర ముడతలు వచ్చాయనుకోండి వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో ఇవన్నీ తెలుసుకొని బ్లౌజ్ని ప్రాపర్గా కటింగ్ స్టిచ్చింగ్ మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు కూడా ఇలానే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టాలి అనుకుంటే మా ఫుల్ టైం ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మాది లొకేషన్ కొండాపూర్ హైటెన్షన్ రోడ్లో ఉంది. మా బొటిక్ పేరు మగువను బొటిక్.
మేము ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 క్లాసెస్ అయితే చేస్తున్నాము. సో ఆన్లైన్ అయితే ఇప్పుడు రీసెంట్గా December 12th and 13th రోజున ఆన్లైన్ బ్లౌజ్ వర్క్షాప్ కూడా ఉందండి. మన వర్క్షాప్లో మనము బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే నేర్పిస్తున్నాము. సో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే 599 పే చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్షాప్లో మనం డీటెయిల్డ్గా ఎలాంటి సైజెస్ వాళ్ళకి ఎలా కుట్టాలి విత్ టిప్స్తో సహా మీకు నేను నేర్పిస్తాను. సో ఈ 2 days మీరు వర్క్షాప్ అటెండ్ అయితే తప్పకుండా మీరు పర్ఫెక్ట్గా బ్లౌజెస్ అనేది కస్టమర్స్కి అయినా కానీ మీరైనా సరే కుట్టుకోవచ్చు. సో ఇలాంటి వర్క్షాప్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ ఓన్లీ మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో నీకు కూడా అర్థమైంది కదా సుజాత. సో అన్ని టిప్స్ ఫాలో అవ్వకమ్మా, నీకు యూస్ఫుల్ అనిపించేవి అండ్ నీకు నిజంగా ప్రాబ్లం అనిపించేవి అవి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఓకే మేడం. ఇంకెప్పుడైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, చెప్తాను. ఓకే. ఓకే.